నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం కేసు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. అదేవిధంగా మద్యం స్కామ్, ఈ రెండు డిఫరెంట్ కేసెస్. మద్యం స్కామ్లో కూడా కొన్ని కొత్త వ్యక్తుల పేర్లు వెలుగులోకి వచ్చినాయి. సో వీటి నేపథ్యంలో కల్తీ మద్యం స్కామ్లో ఏం జరిగింది, కొత్త పరిణామాలేంటి, ఆ విధంగా ఆలోచించినప్పుడు మరి సిబిఐ దర్యాప్తు సంస్థలు చేసినటువంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించే విధంగా కొన్ని సంఘటనలు అనూహ్యంగా సంచలనంగా వెలుగులోకి వచ్చినాయి. అవి ఏంటి? మరి అతిపెద్ద స్కామ్గా 3,500 కోట్లు, 1,00,000 కోట్లో చెప్పబడుతున్న ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్లో కొత్త వ్యక్తి పేరు కూడా వెలుగులోకి వచ్చింది. ఈ అంశాలని ఈ వీడియోలో ప్రస్తావన చేసి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. కల్తీ మద్యం కేసు మనందరికీ తెలుసు. ములకల చెరువుల్లో కర్త కర్మ క్రియ జోగి రమేష్ మాజీ మంత్రి నేతృత్వంలో మరి జనార్దన్ రావు వాళ్ళ తమ్ముడు జగన్మోహన్ రావుని అడ్డుపెట్టుకొని అక్కడ ములకల చెరువు ప్రాంతంలో ఒక కుటీర పరిశ్రమని ఏర్పరిచి ఇబ్రహీంపట్నంలో కూడా ఒక కల్తీ మద్యం వ్యవస్థను ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలా. దీని మోటో కల్తీ మద్యాన్ని ఏర్పాటు చేపించింది. ఎందుకు అంటే అది ఏర్పాటు చేసి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి చూసారా కూటమి ప్రభుత్వం నేపథ్యంలో కల్తీ మద్యం జరుగుతుంది వ్యాపారం అని వెలుగులోకి తీసుకురొచ్చి బ్లేమ్ చేసి బదనాం చేయడానికి. ఎందుకు అంటే అసలు మద్యం స్కామ్లో డైవర్షన్ చేసి దాని నుంచి కొంత డైల్యూట్ చేయటం కోసం ఈ కుట్ర అనేది జరిగిందనేది వాస్తవం. ఇందులో A1గా ఉన్నటువంటి జనార్దన్ రావు డీటెయిల్డ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు, వీడియో తీశారు, పోలీసు దర్యాప్తు సంస్థలకి డీటెయిల్డ్గా రాసిచ్చారు. వాటి నేపథ్యంలో ఆఫ్టర్ గెటింగ్ ది రిక్వైర్డ్ రెలవెంట్ సపోర్టింగ్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ జోగి రమేష్ గారిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ తమ్ముడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కోర్టు వారు ముందు తీసుకెళ్లారు. తర్వాత ఇప్పుడు ఈ నెల 13వ తారీఖు వరకు వాళ్ళు రిమాండ్ విధించారు. అయితే అనూహ్యంగా చాలామంది అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే ఇది జగన్ A1గా ఉన్నటువంటి జనార్దన్ రావు స్టేట్మెంట్ ఇస్తే ఈయన అరెస్ట్ చేస్తారా? స్టేట్మెంట్ ఇస్తే అరెస్ట్ చేయలేదు. కావలసిన అన్ని డాక్యుమెంట్స్ అంటే జోగి రమేష్, జనార్దన్ రావు అక్యూజ్డ్ 1 వీళ్ళిద్దరి మధ్య బ్యాంకు లావాదేవీలు మనీ ట్రాన్సాక్షన్స్ క్లియర్గా ఎస్టాబ్లిష్ అయినాయి. ఈయన ప్రతిసారి ఎన్ని లక్షలు ట్రాన్సాక్షన్ జరిగింది జనార్దన్ రావు దగ్గర నుంచి జోగి రమేష్కి. తర్వాత వీళ్ళ టెలిఫోన్ కాల్సు, వీళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కడ కలిసి ఏం మాట్లాడారు, టెక్నికల్ డేటా, గూగుల్ టేక్అవుట్స్, ఇవన్నీ టెక్నికల్ ఆస్పెక్ట్స్లో వీళ్ళ మధ్య ఉన్న బంధాన్ని ఎస్టాబ్లిష్ చేసి జోగి రమేష్ పాత్రని క్లియర్గా ఎవిడెన్స్ ఉంది కాబట్టి అరెస్ట్ చేశారు. అయితే అనూహ్యంగా ఈ కేసులో ఒక ప్రధానమైన పాత్ర పోషించిన వ్యక్తి అంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్, ఈ కుటీర పరిశ్రమలు పెట్టడానికి కావలసిన ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ A1గా ఉన్న జనార్దన్ రావుకి 3 కోట్లు ఇస్తాను ఆఫ్రికాలో బిజినెస్ పెట్టుకో అని అన్నారు. ఆ 3 కోట్లు కానీ ఈ ఎస్టాబ్లిష్మెంట్ అంతా చేయడానికి ఇన్పుట్ మనీ కానీ దీని నుంచి వచ్చిన సంపాదన కానీ ఈ మధ్యలో ఒక పెద్ద మనిషి ఉండి ఈ హ్యాండిల్ చేసి ఇదంతా తాడేపల్లి ప్యాలెస్ లేదా జగన్ రెడ్డి గారికి ఇంట్లోకి ఇచ్చినట్టుగా ఒక ఎవిడెన్స్ బయటకు వస్తూ ఉంది. అతని పేరు మనోజ్ కొఠారీని ఈ కేసులో అక్యూజ్డ్లో నిందితుడిగా చేర్చారు A29గా. ఈ ఎక్సైజ్కి సంబంధించిన దర్యాప్తు చేస్తున్నటువంటి టీం. అయితే అనూహ్యంగా ఈ సిట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దర్యాప్తు సంస్థ ఎంక్వైరీ చేస్తున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో కొంతమంది అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల శుభ ఆశీస్సులు ఉన్నట్టుగా ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చింది. ఏంటంటే ఈ మనోజ్ కొఠారీ అన్న అతను ఇందులో అక్యూజ్డ్. ఈ మనోజ్ కొఠారీ ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత పెద్ద సన్నిహితమైన వ్యక్తి. తాడేపల్లి ప్యాలెస్కి ఫ్రీక్వెంట్గా వెళ్ళి వస్తున్నటువంటి వ్యక్తి. ఈ ఫైనాన్షియల్ లావాదేవీలు కల్తీ మద్యం ద్వారా ఇక్కడి నుంచి అక్కడికి మారుస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈయన మీద పూర్తి ఆధారాలతో లిస్టులో పేరు అక్యూజ్డ్ లిస్టులో చేరిస్తే ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో ఉన్నటువంటి ఒక అధికారి ఎందుకు వెనక ఎవరుండి నడిపించారో తెలియదు. మనోజ్ కొఠారీకి ఇవ్వవలసిన విచారణ నోటీసు మనోజ్ కుమార్ జైన్ అన్న వ్యక్తికి నోటీసులు ఇచ్చారు.
వీడిని తప్పించేశారు. ఇదే పేరుతో ఉన్న మనోజ్ కుమార్ కొఠారిని తప్పించేశారు. మనోజ్ కుమార్ జైన్ అన్న వ్యక్తికి నోటీసులు ఇచ్చారు. అంటే వీడిని తప్పించి వాడిని ఇన్వాల్వ్ చేశారు. దీని వెనక ఎంత కుట్రకోణం ఉందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరు ఈ కుట్రకోణానికి పాల్పడింది? ఈ మనోజ్ కుమార్ ఎవడైతే పేరు నోటీసులు ఇచ్చారో అతను ఈ కల్తీ మద్యం తయారీ చేస్తున్న ఈ కుటీర పరిశ్రమకి బాటిల్ పైన ఉన్న మూతలు బాటిల్ పైన ఉన్న మూతలు సప్లై చేసే వ్యక్తి. ఇందులో ఇతన్ని ఇరికించారు. అస్సలు పాత్రధారి మనోజ్ కొఠారిని తప్పించారు. పెద్ద మనుషులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు. ఇందులో ఎంత పెద్ద కుట్రకోణం ఉంది. ఈ తప్పించే ప్రక్రియలో ఈ కొఠారి బదులు మనోజ్ కుమారికి నోటీసులు ఇచ్చి వాడిని ఇన్వాల్వ్ చేయాలన్న ప్రయత్నం ఎందుకు జరిగింది? దీని వెనక ఎవరున్నారు? మరి అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్న వ్యక్తులు ఉన్నారా అనేది అనుమానం కలుగుతుంది. అంటే సిట్లో ఉన్న దర్యాప్తు చేస్తున్న సంస్థల్లో ఉన్న వ్యక్తులు కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారా అన్న అనుమానం కలుగుతూ ఉంది. సో దీని మీద కూటమి ప్రభుత్వం వారు పూర్తి స్థాయిలో సీరియస్గా విచారణ చేసి ఇది ఎందుకు ఇలా జరిగింది, ఇది తప్పిదమని అయితే అనుకోలేం కదా, దీని మీద సీరియస్గా విచారణ చేసి ఆ వ్యక్తి మీద యాక్షన్ తీసుకొని దీన్ని మళ్ళీ ట్రాక్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మనం ఇక మద్యం స్కామ్ విషయానికి వద్దాం. మద్యం స్కామ్ విషయంలో మనందరికీ తెలుసు, భారీ ఎత్తున వేల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరగటం అంటే ముడుపుల రూపంలో వచ్చినటువంటి అమౌంట్ని డొల్ల కంపెనీలు, పేపర్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు పేరుతోటి ఆ కంపెనీల్లోకి వెళ్ళి అక్కడి నుంచి విదేశాలకి తరలి వెళ్ళిపోయి కాబట్టే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇందులో ఇన్వాల్వ్ అయింది. ఇది పెద్ద మద్యం స్కామ్ గురించి నేను మాట్లాడుతున్నా. అయితే ఈ కేసులో అన్యూహంగా ఈ ట్రాన్సాక్షన్ ఎవరు చేశారు అంటే బ్లాక్ మనీని వైట్ చేసి ఈ ముడుపుల మనీని డొల్ల కంపెనీల్లోకి మళ్లించి దాని ద్వారా అసలు ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళకి అందే విధంగా చేసిన వ్యక్తి ఎవరో అనేది వెలుగులోకి వచ్చింది. అనిల్ చోక్రా. ఈ అనిల్ చోక్రా ఎవరు అంటే ముంబైలో ఉన్నటువంటి ఇటువంటి దందాలు చేసే ప్రముఖమైన వ్యక్తి ఈ అనిల్ చోక్రా. మరి వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంటి? సంబంధం ఎస్టాబ్లిష్ అయింది ఏంటని నేను అనట్లా. ఆయన ఫుల్ టైం దందా ఏంటంటే ఇటువంటి దందాలు చేయటం. సూట్ కేస్ కంపెనీలు ఒక 5 కంపెనీలు పేపర్ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేశారు. అది అడ్రస్ వెరిఫై చేస్తే ఎక్కడా కూడా కంపెనీ లేదు, పేపర్ మీద మాత్రమే ఉంది, కంపెనీ రియల్గా లేదు, లావాదేవీలు ఏం లేదు. అంటే దీన్నే పేపర్ కంపెనీస్ అంటారు, సూట్ కేస్ కంపెనీస్ అంటారు. సో వీళ్ళు ముడుపుల రూపంలో మద్యం స్కామ్లో తీసుకున్న అమౌంట్ని అనిల్ చోక్రాని పట్టుకొని ఆయన ద్వారా ఆ కంపెనీలో ఆయన ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీలోకి మళ్లించి అక్కడి నుంచి విదేశాలకి లేదా వైట్ రూపంలో లేదా గోల్డ్ రూపంలో లేదా ప్లాటినం రూపంలో లేదా ఇంకొక రూపంలో అసలు లబ్ధిదారులకు అందించడంలో ఈ అనిల్ చోక్రా అనేది ఒక వ్యక్తి, ముంబైకి సంబంధించిన వ్యక్తి కీలక పాత్ర పోషించినట్టుగా వెలుగులోకి వచ్చింది. అయితే ఇతని మీద ఆల్రెడీ ఇటువంటి దందాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించిన 2 కేసులు ఉన్నాయి ఆల్రెడీ. ఇవే కాకుండా ఈయన మీద ఇటువంటి హవాలా లావాదేవీలు చేస్తున్నాడు, మనీ లాండరింగ్ చేస్తున్నాడు అన్న విషయాల మీద ఈయన మీద ఆల్రెడీ చాలా కేసులు దర్యాప్తు స్టేజ్లో ఉన్నాయి. అటువంటి వ్యక్తిని పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ రోజున్నటువంటి పెద్ద మనుషులు భారీ లిక్కర్ స్కామ్, ఆంధ్రప్రదేశ్ భారతదేశ చరిత్రలోని అతిపెద్ద లిక్కర్ స్కామ్ రూపొందించి స్కెచ్ చేసి స్కీమ్ వేసి స్కామ్ చేసి అందులో ఈ అనిల్ చోక్రా ద్వారా ఈ ముడుపుల మనీని ఆయన పేపర్ కంపెనీ ద్వారా విదేశాలకి లేదా ఇంకొకరికి తరలించేటట్టుగా చేశారు అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఈ కేసులో ఇప్పుడు మద్యం స్కామ్ కేసులో ఈ అనిల్ చోక్రాని కూడా నిందితుడుగా అక్యూజ్డ్గా లిస్టులో చేర్చబోతున్నారు. సో ఆయన్ని చేర్చి మళ్ళీ ఆయన్ని దర్యాప్తు చేసినప్పుడు ఆయన అస్సలు లబ్ధిదారుడు ఎవరో అనేది చెప్పే అవకాశం ఉంది. అట్లా చెప్తాడా? ఈ మధ్యలో ఇంకా కొంతమంది వ్యక్తులు పెద్ద మనుషుల పేర్లు బయటకు వస్తాయా లేదా అసలు లబ్ధిదారుడు ఎవరు అనేది ఈ అనిల్ చోక్రా ద్వారా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందా అంటే ఈయన దర్యాప్తు చేసినప్పుడు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకే ప్రధానంగా ఆలోచించినట్టయితే ఈ 2 కొత్త పేర్లు వెలుగులోకి వచ్చినాయి. మద్యం స్కామ్లో అనిల్ చోక్రా అసలు ముడుపుల కార్యకర్త, సృష్టికర్త, ఆయన విచారణ చేస్తే అసలు లబ్ధిదారుడు వచ్చే అవకాశం ఉంది. కల్తీ లిక్కర్ స్కామ్లో మాత్రం ఈ మనోజ్ కొఠారి పేరు లేదా మనోజ్ కుమార్ పేరుగా మార్చింది ఎవరు, ఆయన పాత్ర ఏందనేది ఎంక్వైరీ చేసినప్పుడు ఇక్కడ అసలు లబ్ధిదారుడు ఎవరు అనేది వెలుగులోకి వచ్చింది. ఈ 2 కూడా 2 డిఫరెంట్ కేసెస్, 2 డిఫరెంట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ విచారణ చేస్తున్నాయి. కానీ
మెయిన్ కేసు నుంచి డైల్యూట్ చేయడం కోసం ఈ కల్తీ మద్యం కేసు అనేది జోగి రమేష్ నేతృత్వంలో క్రియేట్ చేయబడి ఫ్యాబ్రికేట్ చేయబడినటువంటి కేసు. సో ఈ రెండు అంశాల్లో ఈ కొత్త అంశాలు వెలుగులోకి వచ్చినప్పుడు ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి, ముందు కల్తీ మద్యం కేసులో ఈ మనోజ్ ద్వారా ఏ విధంగా వెలుగులోకి వస్తుంది, అసలు మద్యం కేసులో మరి అనిల్ చోక్రా ద్వారా ఏ విధంగా వెలుగులోకి వస్తుంది అన్న విషయాలు మనం దర్యాప్తు ముందుకెళ్ళినప్పుడు ఇంకా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. చూద్దాం ఏమవుతుందో, కేసు ఏ విధంగా మలుపు తిరుగుతుందో, అసలు లబ్ధిదారుని బయటికి వచ్చే విధంగా వెళ్తుందా, ఇంకా కొత్త పేర్లు వస్తాయా అన్న విషయాన్ని వేచి చూద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.